దయాకర్ గారు 4 లక్షల కోట్ల సంపద కేసీఆర్ తెచ్చారు, 24 గంటల విద్యుత్ ఇచ్చారు, మొత్తం చీకట్లు కమ్ముకుంటాయి, తెలంగాణ వస్తే అంధకారం అవుతుంది అన్న కిరణ్ కుమార్ రెడ్డి మాటలు మార్చేశారు. అయినా ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు అనేది, ఈ పరిస్థితి అంటే ఇప్పుడు తెలంగాణలో వెలుగులు ఉండడానికి కారణం మేమే అని చెప్తున్నారు. చెప్పడంతో పాటు ఈరోజు బట్టి విక్రమార్క గారు క్లారిటీ ఇచ్చారు. అయినా 50,000 కోట్ల స్కామ్కి మీరు సిద్ధమయ్యారు అనేది ప్రధాన అలిగేషన్. మేము బాగు చేసాం విద్యుత్ రంగాన్ని, వీళ్ళు దెబ్బతీస్తున్నారు అని. రామగుండం, పాల్వంచ, మక్తల్లో ఒక్కొక్క దగ్గర 800 మెగావాట్ల పవర్ ప్లాంట్లలో ప్రతి దాంట్లో దాదాపు 5,000 కోట్ల స్కామ్ ఉంది. అంటే 15-20,000 కోట్ల స్కామ్ అనేది బీఆర్ఎస్ వాదన. ఏం చెప్తారు? నిజంగా అప్పుడు వాళ్ళు స్కాములు చేశారు. ఇప్పుడు ఒకటి వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుంది, చెప్పండి. ఇప్పుడు ఒక సంవత్సరానికి మనం 27,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి పెట్టుకుంటున్నాం. 27,000 కోట్ల రూపాయలు నేరుగా బడ్జెట్ నుంచి. రెండవది 80,000 కోట్ల రూపాయల పైచీలకు డిస్కంలో అప్పులు ఉన్నాయి. పూర్తిగా ఈరోజు కొనుగోలు ఇతర రాష్ట్రాల నుంచి పీపీఏలు 8 రూపాయలకు, 11 రూపాయలకు. ఇప్పుడు మనం పీపీఎల్ రిడ్రెస్ కూడా చేసుకోలేదు. ఎందుకంటే ఒక 10 years చేస్తారు, 5 years కా 10 years కానీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అంటే దాంట్లో ఏ విధమైన అవినీతి అక్రమం అనేది ఒక చర్చ. రెండవది నాకు అంటే ఒక ప్రైవేట్ అంచనా, ఒక నిమిషానికి దాదాపు 1,25,000 రూపాయలు ఇన్కమ్ వ్యక్తిగతంగా వాళ్ళకు వచ్చేటట్టుగా ఉన్నదనేది ఒక ఆరోపణ లాంటిది ఉన్నది. అది రేపు అది ఆధారాలు చూపితే లెక్క, కానీ అది చూద్దాం. కానీ ఇప్పుడు భద్రాద్రిని ఎవరో రాష్ట్రానికో ఎవరో దేశానికో తయారు చేసిన ఒక యూనిట్ ను ఎవరు తీసుకోకపోతే, ఆ మోడల్ క్రిటికల్ మోడల్ తీసుకోకపోతే తీసుకొచ్చి ఆడబడేసారు. ఇప్పుడు భద్రాద్రి నుంచి నడుస్తుందా? ఇప్పుడు దానికి ఎంత, అది వైట్ ఎలిఫెంట్ కాదు, ఇంకే ఎలిఫెంట్ అనాలను దాన్ని. రెండవది ఇలా నువ్వు కరెంటు ప్రజల సొమ్ముతోని కొనుక్కొచ్చి ఇవ్వడం కాదు. ఇప్పుడు గతంలో మీకు తెలుసు ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఫ్రీ పవర్ ఇచ్చేది మనం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాలనీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ కాలనీలు అందరికి కూడా 200 ఎలా పైసలు మీరేం పెట్టి చేస్తున్నారో, ఛత్తీస్గఢ్ నుంచి తెస్తున్నారో, ఇంకే రాష్ట్రం పూర్వాంచల్ నుంచి తెస్తున్నారో, ఉత్తరాంచల్ నుంచి తెస్తున్నారో, అక్కడి నుంచి తెచ్చి ఇవ్వడమే కాకుండా మీకంటే ఎక్కువ అదనపు వ్యయమైనా సరే మేము ఇస్తున్నాం అంటే ఎవరి నుంచి ఇస్తున్నాము? ప్రజల బడ్జెట్ నుంచే కదా ఇచ్చేది. అవును. ఇలా ఆ డిస్కమ్లకు సంబంధించిన వాటికి అప్పులు కట్టాల్సిన అవసరం ఉంది. ఆ అప్పులు కడతనే ఉన్నాం. ఈఎంఐలకే 6,000 కోట్ల రూపాయలు ఈఎంఐలు, ఇంట్రెస్ట్. ఈ చర్చ మనం చాలా సార్లు చేసాం, వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు అన్ని. అయితే ఇక్కడ ఒక ప్రధాన పాయింట్ ఇప్పుడు వస్తుంది ఏంటంటే, మీరు రామగుండం, పాల్వంచ, మక్తల్ ఈ 3 ప్లేసుల్లో 800 మెగావాట్లతో పవర్ ప్లాంట్ కట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. దానిపై ఇప్పుడు అలిగేషన్ వస్తుంది. అదేంటంటే యాదాద్రి, మీరు అన్నట్టు యాదాద్రి 1 మెగావాట్కు 8.63 కోట్లు అయితే ఖర్చు, అక్కడ భద్రాద్రిలో 9.74 కోట్లు ఖర్చు అయితే ఎన్టీపీసీ 12.23 కోట్ల ఖర్చుతో పవర్ ప్లాంట్లు నిర్మిస్తుంటే మెగావాట్కి, నేను చెప్తుంది ఒక్కొక్క మెగావాట్కి. కానీ ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్లు మూడిట్లో రామగుండం, పాల్వంచ, మక్తల్లో ఒక్కొక్క మెగావాట్కి 14 కోట్లు ఖర్చు పెడుతున్నారు అనేది అలిగేషన్. అందులో స్కామ్ ఉంది అనేది అలిగేషన్. ఇప్పుడు 10 సంవత్సరాలకి ఇన్ఫ్లేషన్ రేట్ ఏంది ఒకసారి చూసుకోమనండి. ఎస్కలేషన్ ఎందుకు పెడతాం మనం? ఇప్పుడు కాళేశ్వరము 35,000 కోట్లది మేము పెట్టినాము. దాన్ని వాళ్ళు ఎస్కలేషన్ తో 80,000 కోట్లు చేసిండ్రు. 80,000 కోట్లు కాస్త 1,00,000 కోట్లు అయింది. 1,00,000 కోట్లు కాస్త 1,50,000 కోట్లు అయింది మూడో పైపుకి అయితే. ఇట్లా ఇన్ఫ్లేషన్ ధరలు పెరిగేది ఒక లెక్క. మరి నేను వెనకటికి రూపాయకే ఛాయ్ తాగిన, ఇప్పుడు 20 రూపాయలకే ఛాయ్ 20 రూపాయలకి ఎట్లా వస్తుందని అడిగినట్టే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు 10 సంవత్సరాల కింద ముచ్చట వాళ్ళు చెప్పేది, 10 సంవత్సరాలు వాళ్ళు పడిపోతున్నారు. 2014 ఇప్పుడు ఎంత 2025 పంచాయతీ. కాబట్టి దేశంలో ఇక్కడ ఇట్లనే ఇదే యూనిట్ రామగుండంలో పెడుతున్నది, ఛత్తీస్గఢ్ లో ఎంత పెడుతుండ్రో మీరు తీసుకోండి లెక్క. ఎందుకు పక్కన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్న మెగా వాటికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తీసుకోండి. మనం దాంతో పాటు సోలార్ పవర్ పోవాలని ప్లాన్ లో కూడా ఉన్నాం. సోలార్ పవర్ మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే ఎక్కువ లాభాలు కూడా ఉంటాయి. సోలార్ పవర్ నే మొత్తం డిమాలిష్ చేసిండు కాక.
సోలార్ పవర్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళ కాంచి కొంటున్నాం కదా, మనం హైడల్ పవర్ కొంటున్నాం కదా, లేకపోతే థర్మల్ పవర్ కొంటున్నాం కదా. మనం ఇప్పుడు సోలార్ పవర్ అంటే చీప్ కాస్ట్ కి వస్తుంది. ఎంత 3 రూపాయలకు 4 రూపాయలకు 2.5 రూపాయలకు కూడా వచ్చే కొన్ని కంపెనీస్ ఇచ్చేవి ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కూడా తెస్తున్నారు తెలుసా. మధ్యప్రదేశ్ ఎంత దూరం మనకు. కాబట్టి ఇలాంటివన్నీ టెక్నికల్ ఫ్లాస్ అన్నిటి ముందులో పెట్టి ఇప్పుడు ఇదేందో ఉన్నదిగా మొన్న ఏదో అవినీతి జరిగిందని చెప్పి అదేంది మన హిల్ట్ దానికి సంబంధించి అట్లా చెప్పినట్టే ఉన్నది. లేకపోతే హెచ్యు భూములలో ప్రభుత్వం మొత్తం తీసుకున్నట్టు అంటే ఒక ఆధారాలు లేని ఆరోపణలు. ఇప్పుడు నేను ఒకటే మాట మీకు బేస్ ఏ రాష్ట్రాన్ని నమ్ముతారో అక్కడ కొత్త ప్రాజెక్టుకు 14 కోట్ల మెగావాట్ తీసుకుంటారా లేదా చూడండి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 12 రూపాయలకు 9 రూపాయలకు ఇస్తా అంటే మాకెందుకు 14 రూపాయలు. విజయ్ గారు అంటుంది ఆడ తక్కువ రేటుకు వస్తుంటే ఎన్టీపీసీ తీసుకోకుండా ఈ ప్రాజెక్టులు ఏంది అనేది ఒకటి. రెండోది నేను హరీష్ రావు గారు అనేది దామరచర్ల కూడా ఆడ కట్టిన వాళ్ళు కట్టింది అది వేస్ట్ ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాన్ని మూసేపిస్తామన్నారు. ఇప్పుడు దాన్నే మీరే ప్రారంభం చేస్తున్నారు. మేము కట్టిన దాన్ని స్టార్ట్ అయింది కూడా. ఆ రెండింటికి చెప్పండి మీ జిల్లానే కాబట్టి అది ఇప్పుడు కొనేదానికంటే కొత్తది కట్టేదానికంటే మంచిదే ఏదో పోతుంది అని దాన్ని తీసుకుంటున్నాము. వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్? ఎవ్రీ ఇయర్ 10% ఎక్సెస్ డిమాండ్ ఉంటున్నది. మనం ఈ 10 సంవత్సరాల్లో గనక మనం ఒక 10,000 నుంచి 15,000 మెగావాట్లు గనక మనము అదనంగా ఉత్పత్తి వైపు పోకుంటే, ఇట్లనే పవర్ కొంటూ ఉంటే యూనిట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. మనం రైతులకు ఫ్రీగా ఇవ్వలేము, మిగతా ఎస్సీ ఎస్టీలే కాదు మొత్తం 200 యూనిట్స్ ఇవ్వలేము. కానీ డిమాండ్ పారిశ్రామిక అవసరాలకు పెరుగుతుంది. ఇంకా పారిశ్రామిక అవసరాలకు జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, తర్వాత వైండ్ పవర్, సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద డిపెండ్ అవుతున్నాం. మనం నాట్ ఈవెన్ ఈ థర్మల్ మీదనో లేకపోతే హైడల్ మీదనో డిపెండ్. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి చిన్న పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ పనిచేస్తాయి. కానీ రేపటి రోజున వైండ్ తో వచ్చేదాన్ని కూడా మనం ఒక ప్రణాళికతో, సోలార్ తో వచ్చేదాన్ని కూడా ప్రణాళికబద్ధంగా పోవాల్సిన అవసరం ఉంది. రేపటి ఏమంటారు తెలంగాణ మరింత బ్రైట్ గా ఉండాలంటే డెఫినెట్ గా మనం విద్యుత్ మీద ఆధారపడాలి. మేము ఎన్ని రోజులని ఇప్పుడు 11 రూపాయలు 8 రూపాయలు ఇచ్చే కరెంట్ కొనుక్కొని రామా నుంచి మన ఉత్పత్తి పెంచుకోవాలి కదా. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తే మనకు 3 రూపీసే పడుతుంది కదా మనం తయారు చేసుకుంటే. ఇప్పుడు కాదు కదా, అది 2.5-3 ఇయర్స్ కదా వచ్చేది. కాబట్టి వాళ్ళు ఉత్పత్తి కేంద్రాలు పెట్టకుండా, అదనపు ఉత్పత్తి 1 మెగావాట్ ను వాళ్ళు ఉత్పత్తి చేయకుండా బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చే ఇలా కాస్ట్ ఆఫ్ ది యూనిట్ చాలా హై చేసింది. కానీ మన ఉత్పత్తి అయితే మనమే తక్కువ ధరకు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని మేము భావించడం. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే పనులు ఉన్న చెప్తారు కాదు, వాళ్ళు అవినీతిగా వెంట వాళ్ళు ఏదో చెప్పడానికి పనికి వస్తుంది.